అంటే నేను చాలా ఇంటర్వ్యూలు చూసా. అంటే మీరిద్దరూ కలిసిన ఇంటర్వ్యూల్లో ఎక్కువగా నువ్వు మోస్ట్ ఆఫ్ ది కూర్చొనే ఉన్నావు. అంటే ఎవరితో మాట్లాడలేదు. కొన్ని క్వెషన్స్ తక్కువ నీకు. ఎక్కువగా తనే చెప్పేవారు, ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. మీ ఫ్రెండ్ రా స్వామి అని ఎంతగానో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆడియన్స్ ఎందుకు దాన్ని తీసుకోలేకపోతున్నారు? అంటే వీళ్ళు కాదు, వీళ్ళు అలాంటోళ్ళు, వీళ్ళు ఇలా అని కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట. అది ఎందుకని? మేబీ లైక్ మేము చేసిన రీల్స్ వల్ల అయ్యుండొచ్చు. అది మేము ప్రమోషన్ పర్పస్‌లో చేసాము. అది తర్వాత కూడా చెప్పాము. హ్మ్. బట్ అదేంటంటే బ్యాడ్‌ని తీసుకొని మైండ్‌లో పెట్టేసుకున్నంతగా గుడ్‌ని తీసుకోలేరు ఆబ్వియస్‌గా. సో, అప్పుడు మేమే నోరు తెరిసి చెప్పాలి అని అన్నారు. ఇప్పుడు మేమే చెప్తున్నా కూడా అప్పుడు ఏ ఫ్లోలో ఉన్నారు, ఇప్పుడు అదే ఫ్లోలో ఉన్నారు. ఈవెన్ పోనీ మేమిద్దరం కలిసి రీల్స్ చేస్తున్నది లేదు. ఎలాంటి పోస్ట్‌లు రీసెంట్‌గా చేసినవి కూడా ఏం లేవు. సో, ఒక టైమ్ పీరియడ్‌లో ఏదన్నా ఫేడ్ అయిపోతది. అది మాత్రం అవ్వట్లేదు. మరి తనకయిందో లేదో నాకు తెలీదు గానీ, నాకు మాత్రం స్టిల్ రాడ్ అలానే ఉంది. అంటే జనరల్‌గా ఒక అమ్మాయి అంటే అమ్మాయి విధంగా మాట్లాడుకుంటే ఎంత సొసైటీలో నీట్‌గున్నా చిన్నది ఏదో చిన్న మిస్‌కమ్యూనికేషన్ చేస్తే దాన్ని పెద్దదిలా చూపిస్తారు. పడితే అది తీసుకోలేరు కదా! అసల. అలాంటిది నీకు ఎంత ఇప్పుడు టైం పడుతదో అది అరేంజ్ అలాంటిది అవ్వడానికి. నీకు ఇప్పుడు ఇంత పెద్ద మార్క్ పడింది కదా! దాన్ని ఎలా తీసుకుంటున్నావు? అది ఎలా తీసుకోవాలంటే ఓవర్‌కమ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా, చెప్తున్నా వినట్లేదు. నేనెలాగా ఫిక్స్ అయిపోయానంటే వింటే ఉన్నారు, లేకపోతే లేదు. ఇట్స్ అప్ టు దెమ్. ఎంతకని నేనన్నా చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళి బొట్టు పెట్టయితే నేను చెప్పలేను. ఒకప్పుడు ఓకే. మీరే చెప్పాలి. మీరు చెప్పిన రోజు ఓకే. విల్ టాక్ అన్నట్టు అన్నారు. ఇప్పుడు చెప్తున్నా వినట్లేదు. మరింకా అర్థం చేసుకునే వాళ్ళ కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. చెప్పే అంత అయితే మాకుంది. చెప్పే అంతగనం అయితే చెప్పినాం. బట్ వాళ్ళు ఉండే వేలోనే ఉంటున్నారనంటే మేమేం చేయలేం గదా! ఇంకా. 24 అవర్స్ వాళ్ళకే టైం పెట్టుకొని గూడా కూర్చోలేం. నేను ఈవెన్ రీసెంట్‌గా గూడా నేనొక వీడియో చేసి మరీ చెప్పాను. ఎంత చెప్తున్నా ఇంకా మీకు అర్థం కావట్లేదు అని గూడా. స్టిల్ నో యూజ్. నాకైతే అలానే ఉంది. ఎలా ఉన్నాయంటే కానీ కమెంట్ సెక్షన్ వైస్ అయితే ఒక 1.5 మంత్స్, 2 మంత్స్ ముందు కంటే ఇప్పుడు బెటర్ అనే చెప్తా. 80% తగ్గింది. ఓకే. కానీ నాకొచ్చే మెసేజెస్ అవి ఇంకా ఉన్నాయి 20%. నేను తీసుకోలేను యాక్చువల్లీ. ఇన్‌ఫాక్ట్ వంశీ అయితే లైట్ తీసుకుంటాడు. ఎలాంటి కమెంట్స్ వచ్చినా గూడా నేను అసలు పట్టించుకోను అంటాడు. నువ్వు గూడా పట్టించుకోకని చెప్పేటోడు నాకు. నేను అలా ఉండలేను. నేను ఒక కమెంట్ చూసినా గూడా డిస్టర్బ్ అయిపోతాను. చెప్పాలంటే నేను రోజు పేషెన్స్‌గా చూసి ఎవ్రీడే కమెంట్స్ నెగెటివ్‌గా ఉన్నాయి. నేను రిమూవ్ చేస్తా ఉంటాను. చాలా పేషెన్స్‌గా చూసుకొని తీసేస్తాను. ఒకప్పుడు నా అకౌంట్‌లో ఎలాంటి బ్లాక్ లిస్టే ఉండేది కాదు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇప్పుడు నా బ్లాక్ లిస్ట్ చూసారంటే అసలు మీకు మతిపోతది. ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నీ ఉన్నాయి బ్లాక్డ్ అకౌంట్స్. సో ఎందుకని పని మానుకొని అలాగా మీకు పెట్టడానికి రీజన్ ఏంటి? వాళ్ళ మనసులో ఏం నొప్పించారు? ఇప్పుడు ఎవరి ఇంటర్నల్ ఏంటనేది నాకు తెలీదు. బికాజ్ మనం పర్సనల్‌గా జర్నీ చేసిన మనుషులేందో ఈరోజు ఒక రకంగా అనిపిస్తే రేపు ఒక రకంగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఎంతో కొంత తెలిసి నమ్మకం ఉన్న వాళ్ళే పర్టిక్యులర్‌గా ఎవరిని ఉద్దేశించి కాదు కదా! ఓకే. వాళ్ళే వాళ్ళకి నచ్చినట్టు ఎప్పుడు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అలా ఉంటున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియనోళ్ళ గురించి నేను జడ్జ్ చేయలేను. చెప్పలేను నువ్వెందుకు ఇలా కమెంట్ చేసావు, నీకేం నొప్పి లేచింది అంతగనం అని. నాకు తెలీదు అది రీజన్. ఇచ్చుకుంటూ పోతే ఈయన చేస్తూనే ఉంటారు. అదేంటంటే కోపం వస్తది ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలని చెప్పి. అది రిప్లై ఇస్తే అదొక డిబేట్ అయిపోతది కమెంట్ సెక్షన్‌లో. నేను కొన్ని కామెంట్స్ చూసా. లైట్ తీసుకుంటా. లైట్ తీసుకొని రిమూవ్ చేసేస్తా. సూపర్. సో ఒకళ్ళు ఏమన్నారంటే కొన్ని కామెంట్స్, సో చందన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది, ఆడదానికి ఆడదాని శత్రువు అని అన్నారు. సో దీన్ని ఎంతవరకు మీరు తీసుకుంటారు? డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తానే ఉన్నాను. అసలు నేను రీజనే కాదు. ఇన్‌ఫాక్ట్ నాకు తను పరిచయం ఉండే టైంకి వాళ్ళిద్దరు సెపరేట్ అయ్యి ఆల్మోస్ట్ 4 మంత్స్, 5 మంత్స్ అవుతుంది. ఓకే. ఆ ఇన్సిడెంట్ అయ్యి 5 మంత్స్ తర్వాత నేను తెలుసు తనకి. అది కూడా ఒక వర్క్. అప్పటి వరకు తెలీదు. అది ఎంత చెప్తున్నా కూడా
వీళ్ళు ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ జరగకముందే ఉమ్, తెలుసు అనుకుంటా ఒకళ్ళకొకళ్ళు. తను ఇప్పుడు స్లోగా బయట పెట్టింది అనుకుంటా ఈమని ఓ అని అలా పెట్టేసుకున్నారు మైండ్లో. ఓకే, ఇలా వెళ్ళింది. అండ్ రైట్, ఓకే. మీకు రాధికకి ఏంటి సంబంధం? నాకు ఆమెకి ఏం ఈ మధ్యన సంబంధం బాగా లేదు. గట్టిగా వైరల్ అవుతున్నారు. కొత్తగా ఏదో పేరు కూడా వచ్చినట్టుంది, స్మోకింగ్ గర్ల్ అని. తనకి నాకేం సంబంధం లేదు. ఉమ్, బట్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని ఇంటర్వ్యూస్లో నా గురించి మాట్లాడుతుంది. మాట్లాడారా? ఉమ్. ఓకే, మరి అలాంటప్పుడు మీరు కూడా మాట్లాడుతుంది. గట్టిగా ఇచ్చేస్తారు కదా. ఇచ్చా. పర్సనల్ ఫోన్ చేసా. ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఆవిడ ఎలాగ ఇంటర్వ్యూలు చెప్పారో మీరు ఒకటి చెప్తే కదా నలుగురు తెలుస్తుంది. ఇప్పుడు తను చేసినట్టే నేను చేస్తే తనకి నాకు తేడా ఏముంటుంది? బా ఉమ్, చెప్పాను, చెప్పే వేలోనే చెప్పాను. ఏం కాల్స్ చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళి మంచిగానే చెప్పాను. ఉమ్, నేను చెప్పింది తను పాజిటివ్గా తీసుకోకుండా నెగిటివ్గా తీసుకొని, ఉమ్. మీకు అర్థమవుతుంది కదా లైక్ తను ఏ Behavior బట్టి. మెంటాలిటీతో రిసీవ్ చేసుకుంటది అని. ఉమ్, నువ్వు వెళ్ళావు, నీ వర్క్ కోసం నువ్వు వెళ్ళావంటే అది నీది మాత్రమే చూసుకో, నన్ను మధ్యలోకి లాగకని ఉమ్, చెప్పిన. ఉమ్. కొంచెం హడావిడి చేసి వెళ్ళిపోయింది మాట్లాడుతుంటే. మాట్లాడుతుంటే నిలిపోయింది. ఉమ్.